నువ్వు ఏదైతే ఇతరులకు చేస్తావో, నువ్వేదైతే దేవుని నామాన్ని బట్టి చేస్తావో, నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చు. ఈ యొక్క సమయం ముందు విశ్వసించు. బోయజు రూతుని వివాహం చేసుకున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. పండంటి మగబిడ్డను దేవుడు వారికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారికి పుట్టిన బిడ్డకు ఓబేదు అని పేరు పెట్టడం జరిగింది. ఆ ఓబేదుకు పుట్టిన కుమారుడే ఎస్ఐ. ఆ ఎస్ఐకు పుట్టిన కుమారుడే దావీదు. ఆ దావీదు వంశములోనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చి సమస్త మానవాళి కొరకై తన రక్తాన్ని చిందించి సమస్త మానవాళిని తన రాజ్యమునకు హక్కుదారుడిగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేరు దావీదు కుమారుడు. నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చు దేవుడై ఉన్నాడు.